నమస్తే అండి, వెల్కమ్ టు గిద్దలు రుచులు. నేను మీ భాగ్యాన్ని. చూస్తుంటేనే నోరూరిపోయే ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టం ఉండని వారు ఉంటారా అండి? ఇది ఒక రుచికరమైన నిల్వ పచ్చడి. ఈ పచ్చడిని ఉసిరికాయలతోటి చేస్తారు. ఇది రుచికరంగా ఉండడమే కాకుండా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది ఈ సీజన్లో కంపల్సరీ తినవలసిన నిల్వ పచ్చడి. ఈ ఉసిరికాయ పచ్చడి తినడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, చర్మం, జుట్టు ఆరోగ్యానికి మంచిది, గుండెను కాపాడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, కాలేయం, మూత్రపిండాలు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉసిరికాయ పచ్చడిని చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదండి. అసలు వేడివేడి అన్నంలో కాస్తంత ఉసిరికాయ పచ్చడి వేసుకొని అలా కలుపుకొని తింటే అసలు ఆ టేస్ట్ ఉంటుంది చూడండి. ఇన్ని కర్రీస్ మన ఎదురుగా ఉన్న అస్సలు ఆ కర్రీస్ వైపు చూడమండి, అంత బాగుంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన ఈ ఉసిరికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. దీనికోసం నేను 1 కిలో వరకు ఫ్రెష్ ఉసిరికాయలు తీసుకున్నానండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈ ఉసిరికాయలు కొండ ఉసిరికాయలు అంటారండి. కొండ ఉసిరికాయలు అంటే ఇవి చిన్నవా, బాగా కాయ మంచి గట్టిగా ఉంటుంది, లోపల పీచుతో కూడి ఉంటుంది. కొండ ఉసిరికాయలు మనకు సీజన్లో మాత్రమే దొరుకుతాయండి. ఎప్పుడు రెగ్యులర్గా కనిపించే ఉసిరికాయలు కాలం పాటు నిల్వ ఉండే పచ్చళ్ళకి పనికిరావండి. ఇలా కొండ ఉసిరికాయలు అంటే నాటుకాయలు అయితేనే సంవత్సర కాలం పాటు నిల్వ పచ్చడి బాగుంటుందన్నమాట. చూడండి, నేను వీటిని బాగా కడిగి తర్వాత ఒక పొడి బట్టలో ఇలా పోసి తడి అనేది ఏమీ లేకుండా శుభ్రంగా తుడవాలండి. తర్వాత వెడల్పాటి బౌన్లో వేసుకొని కాసేపు సన్న సెగ మీద అలా ఉంచాలి. అప్పుడు ఏమన్నా చెమ్మ ఉంటే పోతుంది. వీటి కోసం నేను ఒక 1/2 కిలో వరకు పల్లి ఆయిల్ తీసుకున్నానండి. చూడండి, పల్లి ఆయిలే వాడాలి మనము నిల్వ పచ్చళ్ళ వేయడానికైనా. టేస్ట్ మంచిగా ఉంటుంది పల్లి ఆయిల్ అయితేనే. చూసారు కదా, కాయలు మునిగే వరకు వేసాను. ఈ ఉసిరికాయలను గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. చూడండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా గరిటెతోటి కదుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ కొండ ఉసిరికాయలు త్వరగా పగిలిపోయినట్టు అవ్వడం అలా ఏం జరగదండి, బాగా ఉడుకుతాయి. చూసారు కదా, మనం ఫస్ట్లో వేసినప్పటికీ ఇప్పటికీ నురుగు అనేది ఆయిల్ మీద అణిగిపోయింది. అంటే సుమారు 70% మన ఉసిరికాయ ఉడికిపోయిందండి. ఉసిరికాయలు ఆయిల్లో బాగా ఉడికాయంటే సంవత్సర కాలం పాటు చట్నీ ఖరాబ్ అవ్వకుండా నిల్వ ఉంటుందండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఉసిరికాయలు పర్ఫెక్ట్గా ఉడికాయండి. చూడండి, ఇలా కాయ ప్రెస్ చేస్తే పగిలిపోయినట్టు అవుతుంది. తర్వాత నేను ఈ ఉసిరికాయ పచ్చడి కోసం 2 స్పూన్ల మెంతులు తీసుకున్నానండి. ఈ మెంతుల్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకున్నాను. తర్వాత ఒక 30 గ్రామ్స్ వరకు ఆవాలు తీసుకున్నానండి. ఈ ఆవాల్ని వేయించుకోకూడదు, ఇలానే గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. చూడండి, ఇలా మిక్సీ జార్లో వేసి పౌడర్ చేస్తున్నాను. ఈ ఆవాల పొడిని ఇలా వేసుకుంటేనే దాంట్లో ఉన్న ఔషధ గుణాలు పచ్చడికి పడుతుంది అనమాట. ఇప్పుడు వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులో ఆవాల పొడిని వేసానండి. తర్వాత 2 స్పూన్ల మెంతుల పొడిని యాడ్ చేశాను. తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న పైన వేసానండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసానండి. చూడండి, ఉప్పు కారం బాగా పర్ఫెక్ట్గా ఉంటేనే నిల్వ పచ్చళ్ళు నిల్వ ఉంటాయి, అలానే టేస్ట్ కూడా బాగుంటాయండి. నేను ఉప్పు ఎంత తీసుకున్నానో అంత క్వాంటిటీలో కారం తీసుకున్నానండి. ఈ కారం బాగా స్పైసీగా ఉంటుందండి. నేను సమ్మర్లో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. చూడండి, ఇవన్నీ బాగా కలపాలండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేయాలి మొత్తాన్ని. చూడండి, ఇలా కలుపుకుంటే చట్నీలో ఉసిరికాయలకి బాగా పడుతుందన్నమాట. చూసారు కదా, ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము
ముందుగా ఉడికించుకుని పెట్టుకున్నాం కదండి, ఆ ఉసిరికాయల్లో ఆయిల్ అంతా పక్కకు తీసి పెట్టుకోవాలండి. చూడండి, ఇలా ఆయిల్ అంతా వేరే గిన్నెలోకి వంచి పెట్టాను నేను. ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమాన్ని అంతటిని ఉసిరికాయలలో వేసుకొని, చూడండి అంతా ఇలా వేసుకొని ముక్కలకి బాగా పట్టేట్టుగా కలుపుకోవాలండి. గరిటె పెట్టి అస్సలు కలపొద్దండి, ఇలా చేయితోటి కలిపితేనే కారం ఉప్పు బాగా ఉసిరికాయలకి పడుతుందండి. తర్వాత ముందుగా నేను వంచి పెట్టుకున్న ఈ ఆయిల్ని మళ్ళీ పోసి కలుపుతున్నానండి. ఉసిరికాయ నిల్వ పచ్చళ్ళలో లెమన్ కానీ చింతపండు కానీ వాడటం లేదండి నేను. చూడండి, స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుంటున్నానండి. పోపు దినుసులు వేగాక ఒక 4 ఎండుమిర్చిని ఇలా తుంపుకొని వేసుకోవాలండి. చూడండి, ఈ ఎండుమిర్చి కాస్త ఫ్రై అయ్యాక 2 రెమ్మలు కరివేపాకు వేస్తున్నానండి. చూడండి, ఇలా వేసాక స్టవ్ బంద్ చేసుకోవాలి. ఈ పోపుని మనం వేడివేడిగా ఉన్నప్పుడు ఈ ఉసిరికాయ పచ్చడిలో వేయొద్దండి, చల్లార పెట్టుకొని తర్వాత వేసుకోవాలి. చూడండి, ఈ పోపుని ఉసిరికాయ పచ్చడిలో వేసానండి. వేసిన తర్వాత గరిటెతోటి ఎలా ఈ పోపు అంతా ఉసిరికాయ పచ్చడిలో కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా నిదానంగా కలపాలండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒక 2 డేస్ వరకు అలా ఉండివ్వాలండి. చూడండి, 2 డేస్ తర్వాత చాలా పర్ఫెక్ట్గా మన సంవత్సర కాలం పాటు నిల్వ ఉండే ఉసిరి పచ్చడి రెడీ అయిపోయిందండి. చూడండి, చూస్తుంటే అసలు మౌత్ వాటరింగే కదండి. ఉసిరికాయ చట్నీని ఇలా గాజు జార్లో స్టోరేజ్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా 1 ఇయర్ వరకు కలర్ షేడ్ అవ్వకుండా చాలా బాగుంటుందండి నిల్వ పచ్చడి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.